మనం అందరం కూడా ముందుగా భారతీయులం. ఈ పాకిస్తాన్ దుశ్చర్య ఏదైతే జరిగిందో, దొంగతనంగా మన భారతదేశంలో సరిహద్దుల్లోకి చొరబడి అమాయక టూరిజానికి వెళ్ళిన అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. అది కూడా మహిళల బొట్టుకు చేసేశారు. కాబట్టి తగిన బుద్ధి చెప్పారు మన భారత సైన్యం. కాబట్టి ఈ భారత సైన్యం చేసిన ఈ యుద్ధానికి మనం సంఘీభావం తెలిపే దిశగా ఇంకా అవసరమైతే మనం అంతా కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒక్కటై కలిసి ఇకపై రాబోయే పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా వారికి మనం కలిసికట్టుగా సమాధానం చెప్పే దిశగా మనం అందరం కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన భారత సైన్యం వారం రోజుల్లోగా వాళ్ళకి బుద్ధి చెప్పి మంచి ప్రకటబందిగా ప్లాన్ చేసి మరియు మన భారత సైనికులందరూ కూడా పగలనగా రాత్రనగా కష్టపడుతూ అక్కడ అర్ధరాత్రి వేళలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి వారి కోసం మనం అందరం కూడా ఇక్కడ మన భగవంతుని ప్రార్థిస్తాం. ఎందుకంటే మన అమరవీరుల ఒక్కరి ప్రాణం కూడా పోకూడదని మనము ప్రార్థనలు జరపాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశ రక్షణలో మనమందరం కూడా ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకి అతీతంగా మనమందరం కూడా ముందుగా భారతీయులమని ఈ సందర్భాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా మనమందరం కూడా ఒక్కదాటిపై నిల్చొని కలిసికట్టుగా మన భారత సైన్యానికి అండగా నిలుస్తూ అవసరమైతే మనకు కూడా సమయం వచ్చినప్పుడు మనం కూడా యుద్ధంలో పాల్గొనవలసి వస్తే పాల్గొందామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. జై జవాన్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనం అందరం కూడా ముందుగా భారతీయులం. ఈ పాకిస్తాన్ దుశ్చర్య ఏదైతే జరిగిందో, దొంగతనంగా మన భారతదేశంలో సరిహద్దుల్లోకి చొరబడి అమాయక టూరిజానికి వెళ్ళిన అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. అది కూడా మహిళల బొట్టుకు చేసేశారు. కాబట్టి తగిన బుద్ధి చెప్పారు మన భారత సైన్యం. కాబట్టి ఈ భారత సైన్యం చేసిన ఈ యుద్ధానికి మనం సంఘీభావం తెలిపే దిశగా ఇంకా అవసరమైతే మనం అంతా కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒక్కటై కలిసి ఇకపై రాబోయే పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా వారికి మనం కలిసికట్టుగా సమాధానం చెప్పే దిశగా మనం అందరం కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన భారత సైన్యం వారం రోజుల్లోగా వాళ్ళకి బుద్ధి చెప్పి మంచి ప్రకటబందిగా ప్లాన్ చేసి మరియు మన భారత సైనికులందరూ కూడా పగలనగా రాత్రనగా కష్టపడుతూ అక్కడ అర్ధరాత్రి వేళలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి వారి కోసం మనం అందరం కూడా ఇక్కడ మన భగవంతుని ప్రార్థిస్తాం. ఎందుకంటే మన అమరవీరుల ఒక్కరి ప్రాణం కూడా పోకూడదని మనము ప్రార్థనలు జరపాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశ రక్షణలో మనమందరం కూడా ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకి అతీతంగా మనమందరం కూడా ముందుగా భారతీయులమని ఈ సందర్భాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా మనమందరం కూడా ఒక్కదాటిపై నిల్చొని కలిసికట్టుగా మన భారత సైన్యానికి అండగా నిలుస్తూ అవసరమైతే మనకు కూడా సమయం వచ్చినప్పుడు మనం కూడా యుద్ధంలో పాల్గొనవలసి వస్తే పాల్గొందామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. జై జవాన్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనం అందరం కూడా ముందుగా భారతీయులం. ఈ పాకిస్తాన్ దుశ్చర్య ఏదైతే జరిగిందో, దొంగతనంగా మన భారతదేశంలో సరిహద్దుల్లోకి చొరబడి అమాయక టూరిజానికి వెళ్ళిన అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. అది కూడా మహిళల బొట్టుకు చేసేశారు. కాబట్టి తగిన బుద్ధి చెప్పారు మన భారత సైన్యం. కాబట్టి ఈ భారత సైన్యం చేసిన ఈ యుద్ధానికి మనం సంఘీభావం తెలిపే దిశగా ఇంకా అవసరమైతే మనం అంతా కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒక్కటై కలిసి ఇకపై రాబోయే పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా వారికి మనం కలిసికట్టుగా సమాధానం చెప్పే దిశగా మనం అందరం కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన భారత సైన్యం వారం రోజుల్లోగా వాళ్ళకి బుద్ధి చెప్పి మంచి ప్రకటబందిగా ప్లాన్ చేసి మరియు మన భారత సైనికులందరూ కూడా పగలనగా రాత్రనగా కష్టపడుతూ అక్కడ అర్ధరాత్రి వేళలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి వారి కోసం మనం అందరం కూడా ఇక్కడ మన భగవంతుని ప్రార్థిస్తాం. ఎందుకంటే మన అమరవీరుల ఒక్కరి ప్రాణం కూడా పోకూడదని మనము ప్రార్థనలు జరపాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశ రక్షణలో మనమందరం కూడా ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకి అతీతంగా మనమందరం కూడా ముందుగా భారతీయులమని ఈ సందర్భాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా మనమందరం కూడా ఒక్కదాటిపై నిల్చొని కలిసికట్టుగా
మన భారత సైన్యానికి అండగా నిలుస్తూ అవసరమైతే మనకు కూడా సమయం వచ్చిన మనం కూడా యుద్ధంలో పాల్గొనవలసి వస్తే పాల్గొందామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై జవాన్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.